ఇట్లా రోహిణి వాళ్ళ పార్లర్కి వచ్చేటటువంటి మేడం రికమెండ్ చేశారు అని చెప్పి ఆవిడ పేరు అది చెప్పండి, ఇదిగోండి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాను, తీసుకుని వెళ్ళండి అని చెప్పని అంటుంది. ఇక మనోజ్ వెళ్ళటం, జాబ్ రావడం పక్కా అని చెప్పి అర్థమైపోతుంది రోహిణికి. కానీ అక్కడికి వెళ్ళిన మనోజ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి తలతిక్కగా సమాధానం చెప్పి ఆ ఉద్యోగం అయితే తెచ్చుకోడు. కానీ ఇక్కడ రోహిణి మాత్రం మనోజ్ వెళ్ళగానే రెచ్చిపోతుంది. మీనా కాఫీ తీసుకురా అని చెప్పని అంటుంది. కాఫీ అక్కడే ఉంది పెట్టేసి వెళ్ళి వేడి చేసుకుని తాగు రోహిణి, నాకు ఇక్కడ బండి దగ్గర పనుంది అనగానే, ఏంటి పెద్ద గార్లెండ్ బిజినెస్ చేస్తున్నాను, ఫ్లవర్ బిజినెస్ చేస్తున్నాను, ఒక పెద్ద షోరూమ్ని రన్ చేస్తున్నాను అన్నంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు, వెదవ పూల బండికి అంత బిల్డప్ అవసరం లేదనుకుంటా, ముందొచ్చి కాఫీ ఇవ్వు, నాకు టైం అవుతోంది అంటుంది. ప్రభావతి అలా చూస్తూ, ఏమైంది రోహిణి, ఎందుకు అంతలా ఇదైపోతున్నావు, కాఫీయే కదా నేను తెచ్చిస్తానులే, ఈలోపు మళ్ళీ బాలుగాడు వచ్చి గొడవ పెడతాడు అంటే. ఎందుకు పెడతాడా ఆంటీ, ఎందుకు పెడతాడు, మీరెందుకు ఊరుకుంటారు, మీనా ఇంట్లోనే ఉంటోంది కాబట్టి మీనా పెట్టివ్వాలి, ఆ మాటే అడుగుతున్నాం, అంతకుమించి ఇంకేమైనా అంటున్నామా ఏంటి, అయినా ఆవిడ గారికి అలవాటు లేని పని అయితే కదా బాధపడటానికి అనగానే, నువ్వు కూడా అలవాటు చేసుకో రోహిణి, ఖచ్చితంగా చేయగలుగుతావు, కాఫీ పెట్టడం పెద్ద పనేం కాదు కదా, అత్తయ్య గారికి కూడా వచ్చు, మరి నీకెందుకు రాదు, అయినా ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి కాఫీ టీలు పెట్టుకోవడం కూడా రాకపోతే ఎట్లా అంటూ మీనా సమాధానం చెప్పి బండి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న మీనాని ఆపుతుంది ఈ రోహిణి. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు, ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను, గౌరవం ఇవ్వాలి అనే ఇది కూడా నీ దగ్గర లేదా అని మీనాని అంటూ ఉంటే, సరే ఇప్పుడు ఏం కావాలి నీకు, కాఫీయేనా, ఉండు అని చెప్పి గబగబా మీనా వెళ్ళి కాఫీ పెట్టబోతుంటే, ఆగు మీనా అని చెప్పి అంటుంది శృతి. ఏంటి శృతి, రోహిణికి కాఫీ కావాలంట, ఇచ్చేస్తాను అనగానే, అది ఎలా అడగాలి, చాలా డీసెంట్గా పద్ధతిగా అడగాలి, ఏదో పెద్ద ఈవిడ గారు మహారాణి అన్నట్టు, నువ్వేదో పెద్ద చెలికత్తవి పనికత్తవి అన్నట్టుగా నీకు సమాధానం చెప్తూ, అదే నీకు పనులు చెప్తూ అత్తయ్యకి కూడా అలా సమాధానం చెప్తోంది ఏంటి, ఏంటి రోహిణి, ఏంటి నీ ప్రాబ్లం అనగానే, ఇప్పుడు నీకెందుకు శృతి, అనవసరంగా ఈ విషయంలోకి తలదూరుస్తున్నావు, నేను మీనాతో మాట్లాడుతున్నాను, మీనా మాత్రమే నాకు సమాధానం చెప్పాలి, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అంటుంది. వస్తాను, కన్ఫర్మ్గా వస్తా, మీనాని తక్కువ చేసినా, మీనాని అవమానపరిచినట్టు మాట్లాడినా నేను పక్కాగా వచ్చి నుంచుంటాను, ఎందుకంటే ఆంటీ చూస్తే ఆంటీ మీనాని అలాగే చూస్తారు, చాలా చులకనగా, అయినా ఇప్పుడు మీనా తన కాళ్ళ మీద తను నిలబడింది, ఇంకా ఏంటి తన్ని తక్కువ చేసి మాట్లాడటానికి చూడడానికి ఆస్కారం అని చెప్పని అనగానే, ఇప్పుడు ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కాదు, నువ్వెళ్ళు రోహిణి, నువ్వెళ్ళు శృతి అని చెప్పి రోహిణి అంటూ ఉంటే, ఈలోపు మీనా ఒక కాఫీ గురించి గొడవ ఎందుకు, నేను తీసుకొస్తున్నాను కదా, దయచేసి ఇద్దరు ఆపేసేయండి అని చెప్పని అంటూ ఉంటే, తీసుకొచ్చావా అక్కడ పెట్టు అంటుంది రోహిణి. రోహిణిని శృతి గమనిస్తూనే ఉంటుంది. అక్కడ పెట్టగానే చేత్తోటి ఇలా పక్కకి నెట్టేస్తుంది రోహిణి. అయ్యో సారీ, చూసుకోకుండా పడిపోయింది, అక్కడ క్లీన్ చేసే తొందరగా, ఇప్పుడు అసలుకి నా ఫ్రెండ్ విద్య వస్తానంది అని చెప్పని అంటుంది. తనొస్తే నువ్వు క్లీన్ చేసుకో, పడేసింది నువ్వే కదా అనగానే, ఏంటి నేను క్లీన్ చేయాలా, ఏంటంటే ఇది, నేనేం చేస్తూ ఉంటాను, నేను చేసే పనికి ఇక్కడ నాకు చెప్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి రోహిణి అంటూ ఉండగానే విద్య వస్తుంది. ఈలోపే మీనా వెళ్ళి మాప్ స్టిక్ అని తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉండేసరికి విద్య రావడంతో, హాయ్ రోహిణి అని చెప్పని అంటూ, ఆంటీ బాగున్నారా అని పలకరిస్తుంది. ఇక మీనా తల ఉంచుకుని క్లీన్ చేస్తూ ఉంటే, ఏంటంటీ మీ పనమ్మాయి పొద్దున్నే రాదా, ఈ టైం వరకు రాకపోతే ఇబ్బంది కదా అని విద్య అంటే, మా పనమ్మాయి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, తనేమన్నా ఎక్కడి నుంచైనా రావాలి ఏంటి, ఇంట్లో ఉండే పని మనిషే అని చెప్పి రోహిణి అంటుంది. ఆ మాటలకు ఒక్కసారిగా మీనా తలపైకెత్తుతుంది. శృతికి కోపం వస్తుంది. రోహిణి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే, ఓ సారీ, పనమ్మాయి కాదు మీనా అని చెప్పి రోహిణి అంటుంది. దాంతో ఇక శృతికి చాలా కోపం వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది రోహిణి, ఎందుకులే వదిలేద్దాం అనుకున్నా, కానీ నువ్వు అలా ఉండనివ్వలేదు కదా, ఓకే ఇప్పుడే నువ్వు ఎంతెంత పొగరు వెలగబెడుతున్నావో, ఎంత గర్వాన్ని చూపిస్తున్నావో, ఎంత హై క్లాస్ ఇదిని చూపిస్తున్నావో మొత్తం దించేస్తా అంటూ శృతి, ఆంటీ మనం ఒక చోటికి అర్జెంటుగా వెళ్ళాలి పదండి అని చెప్పని అంటుంది. ఇదేంటి ఎక్కడికి తీసుకెళ్తోంది అనుకుంటూ రోహిణి, ఎక్కడికి తీసుకెళ్తే నాకెందుకులే, ఇక్కడ మీనాకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను అనుకుంటూ బయలుదేరిపోతుంది. ఈలోపు మనోజ్ ఫోన్ చేస్తాడు. రోహిణి అనగానే, చెప్పు మనోజ్, ఏమైంది, సెలెక్ట్ అయిపోయావు కదా, ఇంకా జాయిన్ అవటమేగా, 80,000 శాలరీ, తక్కువేం కాదు అని చెప్పని అంటూ ఉంటే, అది వాళ్ళు ఏదో తిక్క క్వశ్చన్స్ అడిగారు, నేను చెప్పిన సమాధానాలు వాళ్ళకి నచ్చలేదంట, సో నేను అంటూ ఉంటే, అయిపోయింది, ఆగిపోయావా, ఇంకా నాకు ఆ ఇంట్లో విలువంటూ ఉండదు మనోజ్,
చెప్తున్నాను కదా, సాయంత్రం వెళ్ళాక ఆవిడ గారు నాకు ఉతికి ఆరేస్తుంది, ఛీ అని చెప్పని అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఈలోపు శృతి ప్రభావతిని పార్లర్కి తీసుకెళ్ళి ఈ పార్లర్ ఎవరిదా ఆంటీ అంటే, ఇంకెవరిది, నాది, ప్రభావతి పార్లర్, నా పేరుతోనే కదా రోహిణి పార్లర్ స్టార్ట్ చేసింది అనగానే, ఆంటీ పిచ్చి ఆంటీ, ఇంట్లోంచి బయటకు రాకుండా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎవరేది చెప్తే అదే నమ్ముతూ అందులోనే బ్రతికేస్తున్నారు, చూడండి ఇక్కడ చూడండి అని చెప్పేసేసి పార్లర్ పేరు చూపిస్తుంది. ఇదేంటి వేరేదో పేరుంది, ప్రభావతి పార్లర్ అని కదా ఉండాలి, క్వీన్స్ పార్లరా, ఈ క్వీన్స్ పార్లర్ ఎవరిది, ఒకవేళ రోహిణి ఇక్కడ తీసేసి ఇంకెక్కడైనా పెట్టిందా ఏంటి అంటే, రోహిణి ఇక్కడ తీసి ఇంకెక్కడా పెట్టలేదు, రోహిణి వీళ్ళకి అమ్మేసి వీళ్ళ దగ్గర వర్క్ చేస్తోంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి, నువ్వు చెప్తోంది నిజమా శృతి అంటే, రండి మీకు రుజువు కూడా ఇప్పిస్తాను అని లోపలికి తీసుకెళ్తుంది. ఆ లోపల ఉన్నటువంటి మేనేజర్ దగ్గరికి వెళ్ళి, ఈ పార్లర్ ఎవరిది అంటే, క్వీన్స్ వాళ్ళ ఫ్రాంచైజీ మ్యామ్ అని చెప్పని అనగానే, ఇక్కడ రోహిణి అంటే, యా ఇన్ ప్రీవియస్ డేస్ తనే రన్ చేస్తుంది అండ్ నౌ తను మాకు అమ్మేస్తుంది, సో ఇది ఫ్రాంచైజీగా రన్ చేస్తున్నారు మా మేడం అని చెప్పి వచ్చేస్తుంది రోహిణి. ఇప్పుడు టైం అయింది కదా, ఇక్కడే జాబ్ చేస్తోంది, బయట ఎందుకులే అని మా మేడం, నువ్వే అలవాటు అయిపోయిన క్లయింట్స్ అంతా ఉంటారు కాబట్టి యూ మేనేజ్ ఇట్ అని చెప్పని అన్నారు, అందుకే తను ఇక్కడ చూసుకుంటోంది అని చెప్తుంది అక్కడ మేనేజర్ పోస్ట్లో ఉన్నటువంటి అమ్మాయి. దాంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక్కడ షాక్ అవటం కాదంటే, ఇంటికి వెళ్ళాక ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పని శృతి ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణితోటి ప్రభావతి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి, పార్లర్ బాగా రన్ అవుతుందా, ఎంత లాభం వస్తుంది, రోజుకి ఎన్ని ఫేషియల్స్ ఎన్ని పెడిక్యూర్స్ చేస్తూ ఉంటారు, ఎంత పర్ డే టర్న్ ఓవర్ అని అన్నీ అడుగుతూ ఉంటుంది ఈ ప్రభావతి. ఎప్పుడూ లేదు అత్తయ్య ఏంటి ఇలా అడుగుతుంది అని చెప్పని అనుకుంటూ, అది ఆంటీ అని అది ఇది అని మొత్తానికి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే ఇక ప్రభావతికి కోపం వచ్చి రోహిణి చెంప చెళ్ళు అనిపిస్తుంది. మీనా ఒక్కసారిగా అత్తయ్య అని చెప్పని అనగానే, ఏంటి మాట్లాడకుండా నుంచో అని చెప్పేసేసి, ఏంటి రోహిణి నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేనా, ఒక్కటి కూడా అబద్ధం లేదుగా అంటే, అది ఆంటీ ఆంటీ అంటూ ఉంటే, ఆంటీ ఏంటి ఆంటీ, ఒక పక్క నీ మొగుడు అబద్ధాలు చెప్పి ఒక పక్క నువ్వు అబద్ధాలు చెప్పి, ఇక మీరిద్దరూ మీ జీవితాన్ని ఎలా నడుపుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నిజాలతో నడుపుతున్నారా అబద్ధాలతోనే నడుపుతున్నారా, అయినా నన్ను ఇంత మోసం చేయాలని ఎందుకు అనిపించింది నీకు అని చెప్పని ఇక రోహిణిని తప్పుపట్టి మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. శృతి వెంటనే, సో ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మీనాని అంటూ ఉంటామంటే ఊరుకోం, ఎవరికి వాళ్ళకి ఎవరి వెనక ఉన్నవి వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఏమి ఇక్కడ శుద్ధం కాదు, అర్థమైందా అని చెప్పేసేసి, మీనా నువ్వు మాత్రం ఇంక నుంచి ఎవరేమన్నా ఊరుకోకు, ఎవరి గురించి అయినా తవ్వి బయటకు తీస్తే ఎవరి తప్పులు వాళ్ళకి బయటపడుతూనే ఉంటాయి, ఈవెన్ నాకు ఉండొచ్చు అంటుంది శృతి. శృతిని చూస్తూ మీనా, థ్యాంక్స్ శృతి అని చెప్పనంటే, థ్యాంక్స్ కాదు, ఇక్కడ నుంచి ఎవరేమన్నా నువ్వు సమాధానం చెప్పు మీనా, ఎందుకు నువ్వు పడాలి అంటూ ఉంటే, ఓహో బాగుంది డబ్బమ్మా, మొత్తానికి మా ఆవిడకి సపోర్ట్గా నిలబడ్డావన్నమాట, ఈ విషయంలో నేనేం అనలే అంటూ, మీనా నేను ఇవ్వాల్సిన డోస్ కూడా శృతి ఇచ్చేసింది కాబట్టి ఇక నా పని ఇక్కడ లేదు అంటే, ఏం జరిగిందో మీకు తెలుసా అంటుంది మీనా. ఎందుకు తెలీదు, ప్రతి ఒక్కటి నాకు తెలుసు, అన్నీ తెలుసు మీనా అంటూ బాలు మీనాని తీసుకుని పద లోపలికి అంటూ ఉంటాడు. దేనికి, ఎందుకంత కంగారు అంటే, రాత్రి నాకు హగ్గిచ్చావు కదా, సో దానికోసం నీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను అనగానే, ఏంటి చికెనా అనగానే, చిచి ఎప్పుడు చికెనేనా ఏంటి, నీకోసం ఈరోజు నేను మల్లెపూలు తీసుకొచ్చాను మీనా, పద అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు బాలు. అయితే ఇక ప్రభావతి చూస్తూ ఒక పక్క ఉడికిపోతూ ఒక పక్క రోహిణి గురించి తెలుసుకుని ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.